వచ్చి ఆవిష్కరించడం అన్నది ఇది అత్యద్భుతం. ఇది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ ఘటనతో దేశ ప్రజలకి మన వీరుడి యొక్క ఆయన చరిత్ర, ఆయన వీరత్వం, ఆయన గాథ ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది. ఇది అపూర్వం. ఇది ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ సంఘటనలో నేను పాలు పంచుకోవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు అనగానే మనకి ఒక గర్వం. ఎవరు ఇచ్చారా? ఓకే. మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదిక మీదకి వచ్చారు. వారినందరం కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలి. మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు యొక్క పేరు ప్రపంచమంతా తెలియజేయడానికి కోసం మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. వారికి అందరం స్వాగతం పలుకుతాము. भारत माता की జై. भारत माता की भारत माता की वंदे 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 वंदे। धन्यवाद। అందరం కూడా నిలబడి మనం అందరం కూడా చప్పట్లతో అల్లూరి సీతారామరాజు యొక్క 120వ జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి మన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, గవర్నరీలు, మన గవర్నర్ గారికి, మిగతా పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. భారత్ మాతా కీ వందే వందే. జై అల్లూరి సీతారామరాజు. జై జై అల్లూరి సీతారామరాజు. జై జై అల్లూరి సీతారామరాజు. పిడికిలు బిగించి చెప్పాలి. అందరం కూడా నిలబడి మనం అందరం కూడా చప్పట్లతో అల్లూరి సీతారామరాజు యొక్క 120వ జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి మన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, గవర్నరీలు, మన గవర్నర్ గారికి, మిగతా పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి.